అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ ఏప్రిల్ నెల మీ జాతకాలు ఎట్లా ఉందో ఎట్లా లేదో, ఈ 12 రాసుల మీద ఈ నెల మీకు ఎలా వస్తుందో ఎలా లేదో ఆ సమ్మక తారక పేరు మీదకి వెళ్ళి, అమ్మవారందరి పేరు మీదకి వెళ్ళి, 101 దేవతల పేర్ల మీదకి వెళ్ళి ఈ 12 రాసులకు బాగు రావాలని, అందరూ కుటుంబ సభ్యులకు మంచిగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెల జాతకం ఎలాగుందో చూద్దాం. చూడమ్మా, మకర రాశి ఏప్రిల్ నెల ఎట్లా ఉంది ఎట్లా లేదు ఈ సంవత్సరం ఈ నెలలప్పుడే చూడమ్మా. మకర రాశి వల్ల జాతకం చూడు, ఏప్రిల్ నెల ఎట్లా ఉంది, వాళ్ళ జాతకం ఎలా ఉంది. ఏప్రిల్ నెల మీ జాతకంలో మకర రాశి వాళ్ళ పేరు మీద ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ బరాబర్ రాజబుద్ధిలే ఉంటాయి. కానీ బరాబర్ ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ప్రవర్తన చేయాలో, ఎవరితో ఏం మాట్లాడాలో ఆ మాట మీదనే ఉంటారు. కానీ ఆలోచన పట్టుకొని పనులు చేస్తారు. ఆవేశం అంతే ఉంది, ఆలోచన అంతే ఉంది. కానీ పాములాగా ఎట్లా ముంగిస్ పాముకి ఎట్లప్పుడు రాదో వాళ్ళు చేసే పనులు అంతా శైలినగా చేస్తారు. ఎదురువాడికి అర్థం కాదు. ఏ పని ఎట్లా చేస్తుండో, వీడు పనికి వస్తాడా రాడా, వీడు ముందుకు మంచిగా ఉండడా అన్న ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. కానీ వాడు చేసే పనిలో నమ్ముకున్న పనిలో ప్రతి ఒక్క పనిలో వాడు జాగ్రత్త పడుతూనే ఉంటాడు. ఈ స్త్రీలో ఉన్న వాళ్ళకు కాదు, ఇది పురుషులకు మాత్రమే. కానీ ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలో వాళ్ళు అన్ని విధాలుగా చూసుకొని నేర్చుకొని మాట్లాడతారు. నోటుకు వచ్చినట్టు మాత్రం మాట్లాడారు, ఆలోచన పట్టుకొని చేయరు, నిదానంగా చేసుకుంటారు. తమ చేసినట్టు అవుతుంది. తమ నమ్ముకున్న దేవుడు కూడా తమకి అండదండ రక్షణ కరెక్ట్గా ఉంటాడు. ముందుకు కుటుంబ విషయంలో, తమరికి జాబ్ విషయంలో, తమ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో లాభం జరిగే అవకాశం కూడా ఉంది. పోయిన గత నెలల నుంచి మనకు ఈ ఏప్రిల్ నెల లోపల వీళ్ళకు చాలా సంపగటంగా ముందుకు సంపూర్ణంగా జరుగుతుంది. కానీ కొత్తగా వస్తువు కొన్న వాళ్ళు ఒక దూర ప్రయాణం ఎక్కువ చేయకూడదు. కానీ వాహనం కొన్న వాళ్ళు కూడా, ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్న వాళ్ళు, బంగారం కొనుక్కున్న వాళ్ళు, ఒక వెండి కొనుక్కున్న వాళ్ళు కూడా అది ఒక వంటి మీద ధరించుకొని అది దూర ప్రయాణం చేసేటప్పుడు అది మాత్రం వేరే స్థలం దగ్గర పెట్టేసి ప్రయాణం చేసుకుంటే అది కూడా మంచిది వాళ్ళకు. ఇంకా వాళ్ళ ఇంటి మీద కూడా లేనిపోని అపనిందలు, ఇంటి మీదకి లేనిపోని అవమానాలు, 10 మందిలో మంచిగున్న పేరు గౌరవం నవ్వుల పాలు కూడా చేయాలని చూస్తారు. ఇలాంటి సమస్యల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఏ ప్రాబ్లం జరగదు. వీళ్ళ మాట మీరు పట్టించుకుంటే అది మీ మీద ఇబ్బందులు చాలా వస్తాయి. ఇలాంటి చిక్కుల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి, అది మీకు శుభం జరుగుతుంది. భయపడాల్సింది ఏం లేదు. ఇంకా స్త్రీలకు కళ్యాణ యోగం ఉన్న వాళ్ళకు కళ్యాణ యోగం కూడా జరుగుతుంది. పెళ్లి పేరంటం కాదన్న వాళ్ళకు పెళ్లి పేరింటాలు కూడా జరుగుతాయి. ఇంకా తమకు కొత్త పనులు చేద్దామని అనుకున్న వెనుకబడ్డ వాళ్ళకు ఈ కొత్త పనులు కూడా ముందుకు జరుగుతారు. ఇంకా పెళ్లి కాలేని వాళ్ళు స్త్రీలు ఉన్నా కూడా ఒక వేజీ ప్రకారంగా కళ్యాణం కూడా జరుగుతుంది. వాళ్ళు అనుకున్నట్టు నమ్ముకున్నట్టుగా వాళ్ళ చేతికి అది ఫలితం దక్కుతుంది. ఎక్కడ పోయినా కూడా అది బాగుంటుంది, కీడు మాత్రం జరగదు. కొంచెం శాంతిగా నిదానంగా చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో అది శుభమై ఉంటుంది. కనుక ముందు కూడా చేసే పనిలో నమ్ముకున్న పనిలో ఎంత మీరు నిదానంగా ఉంటే అది అంత మీకు మేలు అవుతుంది. కానీ స్నేహంలో కానీ సాహసంలో కానీ ఎక్కువ మాత్రం పనులు చేయమాకండి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా నడవండి. పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ కొంచెం శాంతిగా పాటిస్తే అది మాత్రం మీకు చాలా మంచిది. అందరికీ నమస్కారం.